ఏంటి బామ్మ చిన్న పిల్లల మారం చేస్తున్నావు? తినమ్మా తిను. మా బుచ్చి బామ్మ కదూ, మా బుల్లి బామ్మ కదూ. ఒక్క పప్పు తిను బామ్మ, తిను తిను బామ్మ, ఒక్క పప్పు తిను. మా అమ్మ కదూ, బామ్మ తినమ్మా తిను. బుచ్చి కదూ, ఒక్క పప్పు తిను. కన్న తల్లి ఓ బిడ్డకు బతిమలాడి తినిపిస్తున్నట్టు తినిపిస్తోంది, కొసరి కొసరి పెడుతోంది. అలాంటి బంగారు తల్లి మీద అభాండాలు వేస్తారా? చాడలు చెప్తున్నారా? ఏటెత్తుకుంటా ఏటైనాది? ఏమీ లేదమ్మా, బామ్మకు తినిపించమనిచ్చిన పప్పులు నువ్వు ఆమెకు పెట్టనే పెట్టకుండా నువ్వే తింటున్నావంట. ఏటేటేటేటి? నా నీ పప్పు తింటున్నానా? యాదగిరి నరసింహ, శ్రీశైలం మల్లన్న, పెజవాడ దుర్గమ్మ, ఏటి అన్యాయం, ఏటి ఘోరం? ఊరుకో బేబే, ఊరుకో బేబీ, ఊరుకో. ఏమి డ్రామాలు ఆడుతున్నారే? నిన్ను తగలయ్యా, నీకు తోడుగా ఈ బర్రొకటి. మీ డ్రామాలు మా దగ్గర కాదు. ఇందాక మేం వచ్చినప్పుడు మీ అమ్మ అక్కడి నుంచి పప్పులు వేస్తే నువ్వు క్యాచులు పట్టడం, మీ ఇద్దరు కలిపి తినడం మేం చూడలేదనుకున్నావా ఏంటి? నో, అబద్ధం అబద్ధం అబద్ధం. ఊరుకో బేబే, ఊరుకో బేబే, ఊరుకో బేబే. మీ ఓవర్ యాక్షన్ తగలడా చూడలేక చస్తున్నాను కదే. ఏయ్, ఆవిడ విసరడమేమిటి, బసంతి తినడమేమిటే? ఏమిటో కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. రావే శిరీష, ఆ ప్లేట్ తీసుకుని నువ్వు వెళ్ళట్టు నుంచి విసరవే. లేదు, నువ్వే విసురు, నేనే క్యాచ్ పట్టుకుంటాను. ముందు నేను, ఆ తర్వాత నువ్వు. అయితే ఓకే. సర్లే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఇసురుతాను. ఓకే, ఏటివో. చూడు, తెలివి నీకే కాదు నాకు కూడా ఉంది. చూడు ఎలా తింటాను. రెడీనా? వద్దక్క, ఆ పప్పు తినొద్దు. నా మాట వినండి. నువ్వు ఊరుకోమ్మా. రెడీనా? రెడీ. వద్దే తెలివి తక్కువ దద్దమల్లారా, అది అందులో మందు కలిపిందే. అది తిన్నారంటే నాలాగా అయిపోతారు. వద్దే. ఏది? సరే కానివ్వండి, నాకెందుకు. ఇద్దరు ఏంటే ఏం చేస్తున్నారే? చూసారు అత్తయ్య గారు, ఇలా తినింది. నిజమా? ఏంటి బసంతి, వాళ్ళు చెప్పేది నిజమేనా? అయ్యో, అందులో బామ్మకి వాడే మందు కలిపాను. ఎట్ట తింటాను? రోగం కుదిరిందా ఇప్పుడు? ఏంటేంటేంటి, ఇందులో మందు కలిపావా? అవును, ఆ మందు రోగం ఉన్న వాళ్ళు తింటే కదలని కాళ్ళు కదులుతాయి, రోగం లేని వాళ్ళు తింటే కదిలే కాళ్ళు కూడా ఆగిపోతాయి. అబ్బా, ఆయన చాలే, కథలు చెప్తున్నావా? కాదలా, కాదలో నిజమా? కాసేపు ఉంటే నీకే తెలుస్తుంది. అలాగే. ఏంటి నా కాళ్ళు కదలటం లేదు? అక్క, నా కాళ్ళు కూడా కదలట్లేదు. నన్ను చెప్పినానా మందు కలిపానని? మరిప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటమ్మా? ఏటుంటది, ఇంకో 2 కుర్చీలు తెచ్చి కూసోబెట్టడమే. నాకు పోటీయా? నో 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 నో. అమ్మో, వద్దు. అది ఏదో ఒకటి చేసి నా కాళ్ళు తెప్పించండి అత్తయ్య గారు. నా కాళ్ళు కూడా
మా గూడెంలో వైద్యం ఉంది. ఏంటమ్మాది? ఇలా కాళ్ళని బడిలో గంట వాయించినట్టు ఒక అరగంట సేపు వాయితే లేచి పరిగెడతారు. అలాగా? అయితే ఆ కర్రెట్ ఇవ్వమ్మా. ఆ, ఆ, ఉమ్. ఇంకా నయ్యం, ఈ ట్రీట్మెంట్ నాకు రాలేదు. అవును, ముందు బాలమణ పిన్నితో మొదలు పెడితే బాగుంటుందేమో. చచ్చండ్ర దేవుడు, మొహం మంట, నన్ను కొడతావా? ఆ, ఈ వైద్యం ముసలోళ్ళకి పనిచేయదు. ఓ అలాగా? అయితే వేళతో స్టార్ట్ చేస్తాను. అత్తగుంట ఒక అరగంట సేపు వాయితే కాళ్ళు వచ్చేస్తాయి. చాలు. గేటి కాళ్ళు వచ్చేసినాయా? రాలేదు. ఇంత కొట్టినా రాలేదంటే ఇంకొక్కటే మార్గం. ఏంటది? ఏంటది? మా గూడెల్లో దీంతో వాత పెట్టావనుకో కాళ్ళు వచ్చేస్తాయి. అలాగా? అయితే ఇవ్వు. జాగ్రత్త. సరేమ్మా, నేను పెడతాను. అప్పుడు దీంతో పని లేదు. చాలా థ్యాంక్స్ బసంతి. పైసా ఖర్చు లేకుండా వైద్యం చేసేసావమ్మా. అదే చేత్తో ఈ బాలమణి బామ్మకు కూడా చేస్తే బాగుంటుంది కదా. ఈ బాలమణి బామ్మకు కూడా చేస్తే బాగుంటుంది కదా. అలాగే చేసేద్దాం. ఏది? ఏమైంది బామ్మకి? ఏది? అవును, ఎక్కడికి వెళ్ళింది? రూమ్ లోకి జంప్ అయి ఉంటుంది. పారిపోయిందంటే పిన్నికి లీవ్ వ్యాధి త్వరగా తగ్గిపోతుంది. పిన్ని 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 ఓ పిన్ని. చూడండి, ఎలాగైనా సరే అత్తయ్య గారితో ఆ మధు మర్డర్ గురించి చెప్పించాలి. అది ఈ ఫోన్లో రికార్డ్ చేయాలి. అది నాకు వదిలే బుజ్జి, మ్మ్. నేను చూసుకుంటా కదా. వదలొద్దక్క. ఏంటమ్మా? వదిలితే ఆ? కింద పడి పగిలిపోతుంది. అమ్మ ప్రపంచ మేధావి, నేను వదలమంది ఫోన్ని కాదు, మా అమ్మని. ఆవిడ్ని వదిలితే కింద పడి చచ్చిపోతుంది కదా. అయ్యో, నీకో దండమమ్మా, నన్ను వదిలే. అలాగే రండి, పైకి లేపి కిందకి వదిలేస్తాను. నీ బొందే నీ బొంద. నేను వదిలేమంది వీణ్ణి కాదు. ఏ లత,
శిరీష అమ్మొస్తుంది రోమక అమ్మొస్తుంది ఆ, ఆ. రంగా తీరే రే నువ్వు జాగ్రత్త రెడీగా ఉండు చూడు రేయ్, ఎక్కడికి వెళ్ళారా ఆ, ప్లానా? అదే చేతు పెళ్లి ఎలా చెయ్యాలా అని ప్లాన్ చేస్తున్నాం. అలాగా చేయండి చేయండి పెళ్లి మాత్రం అద్దరిపోవాలి. అమ్మా నువ్వు మధుని మర్డర్ చేసినట్ట వీళ్ళకెలా తెలిసింది మర్దరా ఏ రంగా రికార్డ్ ఆ, రికార్డ్ ఏంటి అంటే నువ్వు చేసిన మర్డరు రికార్డు సృష్టించింది అని అంటుందమ్మా తెంగరదే అంతే వీళ్ళ మాటల్లో ఏదో తేడా ఉంది. అసలే వీళ్ళకి ఆస్తి పంచలేదన్న కోపంలో ఉన్నారు. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. ఆ ఏంటి రికార్డ్ సృష్టించేది? ఈవిడ ఇలా కొడితే ఆ మధు అలా పడిపోయింది, అవుట్ అయిపోయింది. అంతేగాని మీ అమ్మగారేమి ఫ్యాక్షనిస్టులు టెర్రరిస్టులు ఏం కాదు. ఆ అంత క్రూరంగా కూడా ఏం చంపలేదు. ఏయ్, మా అమ్మ అంటే ఏమనుకుంటున్నావే చెప్పమ్మా ఆ మధుని ఎలా చంపావో ఎంత క్రూరంగా ఎంత ఘోరంగా చంపావో డీటెయిల్ గా చెప్పమ్మా చెప్తానా డీటెయిల్గా చెప్తానా? మధు చచ్చిపోయిందన్నారు గాని నేను చెప్పానని చెప్పానా? నువ్వు చెప్పలేదు గాని నీ కోడళ్ళు చెప్పారమ్మా నువ్వు కొడితేనే మధు చచ్చిపోయిందని. ఉఫ్ఫో, అలాగా అవునమ్మా ఇంకా ఆలస్యం ఎందుకమ్మా పైగా మేమెవ్వరితోనూ చెప్పం. ఆ, రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ కూడా అస్సలు చెయ్యం అత్తయ్య గారు. ఏయ్. అంటే అత్తయ్య గారు అంత దుర్మార్గులమే కావు అని దీని ఉద్దేశం. అమ్మా మా కోసం అమ్మా మీ బిడ్డల కోసం అమ్మా ఒక్కసారి ఆ మర్డర్ ఎలా చేసావో చెప్పమ్మా ఆ, అలాగే నాన్న మీకన్నా ఎక్కువ. రికార్డ్ చెయ్యి కనపడకుండా పెట్టు. ఆ, వీళ్ళేదో ప్లాన్ చేసినట్టున్నారు. చెప్తా వీళ్ళ పని. ఆ, ఆ, అలా చేశానన్నమాట. మ్మ్. నోటితో చెప్పచ్చు కదమ్మా ఆ, అలాగా నోటితోనే చెప్తాను. ఆ, అత్తయ్య గారు ఇదేం భాష పిప్పి పిప్పి అని కొంచెం తెలుగులో చెప్పొచ్చు కదా. తెలుగులోనా? అంతేగా సరే. అవునమ్మా తెలుగులోనే చెప్పమంటున్నాం. ఆ, తెలుగు 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 ఆ తెలుగు 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 ఆ తెలుగు 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 ఆ తెలుగు 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 ఆ తెలుగు. అబ్బా, అత్తయ్య గారు అబ్బబ్బా, అదే మాటలు చెప్పొచ్చు కదా. మాటలా? ఆ, మాటలు 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 ఆ మాటలు 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 ఢిచ్కేం ఆ మాటలు 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 మాయమ్మా ఓ మాటలు 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 మాటలు. అర్థమైందమ్మా ఆ, ఆయన మాకెందుకులే టైం బొక్క రేయ్, వెళ్దాం వెళ్ళండి వెళ్ళండి. పదండి రావే. ఆ, నా దగ్గర మీ వేషాలు అంత తేలిగ్గా ఈ అనసూయ దొరకదురా. ఆ, ఆ. చ, 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 చ. ఏంటండి ఎంత అడిగినా మధు మర్డర్ గురించి అత్తయ్య గారు నోరు విప్పలేదు. కొంప తీసి మనం ఫోన్లో రికార్డ్ చేసే విషయం తనకు తెలిసిపోయిందా ఎలా తెలుస్తుందిరా? మరి ఎందుకు చెప్పలేదు? మనం ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే కొంచెం అయినా కోఆపరేట్ చేయాలి కదా. కోఆపరేట్ చేయాలా? మరి మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఆమెను అడిగి రికార్డ్ చేయాలంటే ఎంత కష్టమో తెలుసా? మనం ఏమైనా పని లేక చేస్తున్నామా? ఆమెని బ్లాక్మెయిల్ చేయడానికే కదా.
బుస్సీ చాలే ఆపు. మనం ఏదో వాడికి సన్మానం చేస్తున్న రేంజ్ లో చెప్తున్నావు. నా అంచనా ప్రకారం అత్తయ్య గారికి మన మీద ఏదో అనుమానం వచ్చింది, అందుకే చెప్పలేదు. మరి అమ్మతో మధు మర్డర్ గురించి ఎలా చెప్పించాలి? ఐడియా! ఆ మధు గురించి చెప్తే నా నగలు ఇచ్చేస్తానని చెప్పేస్తాను. చా నీ గిల్ట్ తగలేదు మా అమ్మకు తెలియదు. మరి నువ్వు ఇట్లాంటి దిక్కుమాల ప్లాన్లు వేసావనుకో నీ కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెట్టి కాఫీ కాసు తాగిద్ది మా అమ్మ. నాకు కత్తి లాంటి ఐడియా వచ్చిందిరా. ఏంటో చెప్పండి. పూచాని కిడ్నాప్ చేసేస్తా. అబ్, అమ్మ నిజం చెప్పిందనుకో పూచాని ఇచ్చేద్దాం. చెప్పకపోతే పూచాని ఉంచుకుందాం. ఆహా! థు! మీరు ఆస్తి కోసం ప్లాన్ చేస్తున్నట్టు లేదు, ఆ పూజ కోసం ప్లాన్ చేస్తున్నట్టుంది. పళ్ళు రోలిపోతే ఏమనుకుంటున్నారు? ఆయన ప్లాన్ నేను చెప్తాను, మీరు వినండి. చెప్పు బుజ్జి, కిడ్నాప్ నువ్వు చేస్తావా? అబ్బా ఎంత ప్రేమగా పిలిచారు బుజ్జి అని. చూపంతా పూజ మీద, యాక్టింగ్ మాత్రం నా మీద. చాలు, ముందు చెప్పేది వినండి. అది కాదే, గూడెం నుంచి వచ్చి ఒంటరిగా ఉంది, ఓదార్చుదామని. అవునా? బాగా ఓదార్చండి, నేను మిమ్మల్ని ఓదారుస్తాను. చూడండి, ఇదిగో వినండి. నేను మధుమతి వేషం వేసుకుని వెళ్తాను. నన్ను ఎలా చంపావో చెప్పు అని దెయ్యంలా భయపడుతూ అడుగుతాను. దాంతో నేను దెయ్యం అనుకుని అత్తయ్య నిజమంతా చెప్పేస్తుంది. మన వాళ్ళు రికార్డ్ చేసేస్తారు. ఎలా ఉంది నా ప్లాన్? నీ మోహన్లా ఉంది. ఆ? ఆయన దయ్యం మేకప్ వేసుకోవడం ఎందుకు? ఆ మేకప్ తీసేస్తే అలానే ఉంటావు కదా. చంపుతాను ఒక్కదానా. అయినా అత్తయ్య గారితో ఎలా చెప్పించాలి? సైలెన్స్. నేను చెప్తాను. నువ్వా? రేయ్, చెప్పాల్సింది నువ్వు కాదురా, అమ్మ. అమ్మతోనే చెప్పిస్తా. అవునా? ఎలా? ఎలా? ఆ, ఇలా. బాబా, అంటే అత్తయ్య గారితో మందు తాగిస్తారా? Yes. తాగుబోతుల లోటు వెంట నిజం తన్నుకుని వస్తుందన్నా అన్నారు. ఓ పెగ్గు మందు పడితే వద్దన్నా నిజాలు తన్నుకుంటూ వస్తాయి. సూపర్ రా. ఎలాగోలా మాయ చేసి అమ్మతో ముందు తాగిచ్చావంటే ఖచ్చితంగా కక్కేస్తుంది. మందా? అయితే నేనేమను. నీ బొంద నిజం కక్కుతుంది కదా. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నువ్వు వెళ్ళి ఒక బాటిల్ తీసుకురా. నాకోకేరా, మరి అమ్మకే? రేయ్, ఇచ్చింది అమ్మకేరా. ఓ అవునా? రేయ్, ఇంకో 100 ఇవ్వురా. ఇందాక నేను ఇచ్చా కదరా, ఇప్పుడు నువ్వు అంత తప్పదా? ఇవ్వ. థ్యాంక్ రా. అమ్మ దుర్మార్గుల్లారా, మీ స్వార్థం కోసం కన్న తల్లికి మందు తాగించాలని చూస్తారా? చూస్తా, నేనుండగా మీ ఆటలు ఎలా సాగుతాయో చూస్తాను. రండి. బుజ్జి, ఆ? ప్లాన్ ఏంటి? ఇది బావగారిచ్చిన మందు కలిపిన కూల్ డ్రింక్. అత్తయ్య గారికి వినపడేలా ఇది మందు అని మనం అంటాం, కాదు కూల్ డ్రింక్ అని బావగారు అంటారు. ఏంటి గొడవ అని మా అమ్మ వస్తుంది. ఇది మందో కాదో అని నిజం చెప్పమ్మా అంటాం. దాంతో అత్తయ్య గారు మందు తాగుతుంది. ఎస్, ఆ మత్తులో మనం చెప్పిన చోట సంతకం పెడుతుంది. ఆస్తి మొత్తం మన పేరు మీద వస్తుంది. సూపర్ బుజ్జి. ఇదిగో వాసన రాకూడదని కాస్ట్లీ ముందు తీసుకొచ్చాను. మొత్తం అమ్మకే ఇవ్వకుండా కొంచెం దాకా కూడా ఉంచండి. అయ్యో, సర్లేరా, ముందు వెళ్దాం పదండి. ఇదిగో, రండి రండి. రండి రండి. రండి 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 రండి. స్టార్ట్ స్టార్ట్. స్టార్ట్ స్టార్ట్. ఏంట్రా, ఇది ఇల్లు అనుకున్నావా బార్ అనుకున్నావా? ఇక్కడ అమ్మ ఉందనే గౌరవం భయం లేకుండా ఇంట్లోనే బార్ ఓపెన్ చేస్తావా? ఈ విషయం అత్తయ్య గారికి తెలిసి ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? తల పగలు కొట్టుకొని చస్తుంది.
ఏంటి మీరు ఇక్కడ గొడవ? ఆహా, అది బావగారు మందు తాగుతున్నారు అత్తయ్య గారు. అడిగితే అది మందు కాదు కూల్ డ్రింక్ అంటున్నారు. నిజమమ్మా, ఇది థమ్సప్ అమ్మా. కావాలంటే నువ్వు తాగి చూడమ్మా. ఏయ్, చంపుతా. అది మందైతే నేనెలా తాగుతాన్రా? అయ్యో ఇది కూల్ డ్రింకే అమ్మా, నువ్వు భయపడకుండా తాగు. చిచి. అయ్యా నాకొద్దురా. అత్తగుంతా నువ్వేం భయపడకు, అది మందో కాదో నాన్న తేలుతాను. ఎలాగమ్మా? నువ్వు తాగుతావా? అయ్యో లేదు, మా అయ్య తాగుతారు. ఆ, బామ్మో, ఆడొస్తే నాకు చొక్క కూడా మిగల్చడం వద్దు. నో, మా అమ్మే తాగాలి.